ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు నమస్కారం. ఈ వీడియో గురించి వివరిస్తున్నది ఏ. బాలరెడ్డి. ఫిలిం జర్నలిస్టులకు ప్రత్యక్ష దైవం శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారిని మార్చి 8 రాత్రి మ్యారేజ్ రిసెప్షన్‌లో కలిశాము. మన సభ్యుడు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ శ్రీ గిరిధర్ దంపతుల రెండవ కుమారుడు చిరంజీవి రాజా సంజయ్, సౌభాగ్యవతి బబితల ఆశీర్వాద వేడుక మార్చి 8 రాత్రి నార్సింగ్ మంచిరేవుల్లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రసిద్ధ నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఫిలిం ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఏషియన్ ఇంటర్నేషనల్ టింబర్ ట్రేడర్ మహా దానవారి, ఫిలిం జర్నలిస్టుల కొల్లూరు స్వగృహ దాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు మన సినీ పాత్రికేయులతో దాదాపు 2 గంటల సేపు అక్కడ ముచ్చటించారు. శ్రీనివాసరావు గారు సినీ రంగానికి చెందిన తన గత తీపి చేదు అనుభవాలను పాత్రికేయులతో పంచుకున్నారు. ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు కొల్లూరు స్వగృహ సౌభాగ్యం కల్పించాలన్న మహోన్నత సంకల్పం శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారి మనసులో ఎలా ఉదయించింది? ఈ మాటే ఆయనతో అన్నాము. మహాదాత శ్రీనివాసరావు గారు చెప్పిన మాట. జనవరి 4 కొల్లూరులో జరిగిన సమావేశంలో మిమ్మల్ని చూసిన అనుభూతి, ఆప్యాయత, స్నేహానుబంధంతో ఆ వేళ భగవంతుడు నా చేత అలా పలికించాడు. నా కొల్లూరు బంగారు భూమిలో మీకోసం 100 ఫ్లాట్లతో ఒక టవర్ నిర్మించి మీకు ఉచితంగా ఇవ్వగలిగే శక్తిని, సంపదను, దాతృత్వ మనసును నాకు ప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నేను అర్పించబోయే పుష్పాంజలి ఇది. శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఆనందోద్వేగంతో ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఆయన పెదవులపై మందస్మితం, నేత్రాల్లోని ఆనంద భాస్పాలను చూశాను. మహా కుబేరుడైన స్వగృహ దాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి మనందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాను. మహాప్రభు భగవంతుడు మీకు నూరేళ్ల మహా ఐశ్వర్యం ప్రసాదించాలని మా సినీ పాత్రికేయ సంఘం ప్రార్థిస్తోంది. తదాస్తు.